జగన్ పవన్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు మేడం? పవన్ కళ్యాణ్ యాక్చువల్లీ. కళ్యాణ్ గారిలో మీకు ఇష్టమైన క్వాలిటీ ఏంటన్నా? ప్రజల్ని మంచిగా పలకరిస్తారు. కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఏంటి మేడం? నాకు చిన్న ఉన్నప్పటి నుంచి తెలుసు పవన్ కళ్యాణ్ అంటే చాలా నాకు ఫేవరెట్. అంటే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా కళ్యాణ్ గారు? ఖచ్చితంగా. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ అంటేనే చాలా ఆనందం వస్తుంది, ఎందుకలా? వాళ్ళ అన్నయ్య అంటే కూడా చాలా ఇష్టం, చిరంజీవి గారు ఇష్టం. చాలా ఇష్టం. మేడం అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి మేడం? తను ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి తెలుసు. జనసేన పార్టీ ఓపెన్ చేసినప్పటి నుంచి తను ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి తెలుసు. తను పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఆయన పాలన కానివచ్చు, ఆయన బిహేవియర్ కానివచ్చు. నాకు ఆయన స్టైలిష్నెస్. మేడం అంటే ఆయన ప్రజల కోసమే ప్రజల మధ్యలో ఇల్లు కట్టించుకొని అక్కడే ఉన్నారు కదా ఏపీలో, ఎలా అనిపిస్తుంది మేడం? బాగుంటుంది, చాలా బాగుంది. అక్కడే అదే కరెక్ట్ కదా. ఎక్కడో గవర్నమెంట్ ఇచ్చిన బిల్డింగ్లో ఉండడం కంటే ప్రజల మధ్యలో ఉంటేనే చాలా బాగుంటుంది. నా పిల్లల కన్నా ప్రజలే ఎక్కువ అన్నాడు ఆయన. ఇలాంటి మాటలు విన్నప్పుడు ఒక పబ్లిక్గా ఏం చెప్తారు? అదే కదా, చాలా బాగుంటుంది. ప్రజల మధ్యలో ఉంటేనే కదా ప్రజలు ఎలా ఉన్నారని తెలిసేది. జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి డిఫరెన్స్ ఏంటి మేడం? నాకు జగన్మోహన్ రెడ్డి నచ్చదు, ఫస్ట్ నుంచి అయినా నచ్చదు. ఎందుకు, ఏ విషయంలో నచ్చలేదు జగన్? నచ్చదు అంతే అని. డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారిని చూస్తే ఫ్రీడమ్ ఫైటర్స్లో మీకు ఎవరు గుర్తుకొస్తారు? ఛత్రపతి శివాజీ. ఏ సందర్భాన్ని అనిపించారు? అంటే అతను జనాల కోసం ఎలా పోరాడాడు, ఇతను కూడా కొంచెం జనాల కోసం అంతే పోరాడుతూ ఉంటారు. అది అంటే ఎక్కువ సార్లు ఎలా అనిపించారు ఛత్రపతి శివాజీ కళ్యాణ్ గారు ఒకేలా? అంటే అతను ఒక ఫ్రీడమ్ ఫైటర్ అన్న, జనాల కోసం పోరాడాడు మంచిగా. ఇతను ఏంటంటే సినిమాల్లోంచి పొలిటీషియన్కి వచ్చాడు, వచ్చి చాలా కష్టపడి చాలా అన్ని వెనకాల పడ్డాడు. ఇప్పుడు ఏంటంటే అతను ఒక డిప్యూటీ సీఎంకి వచ్చాడు, జనాలు ఉన్నారనుకో అతన్ని వ్యతిరేకించినా కానీ కొంచెం మంచిగా పలకరిస్తాడు. అట్లా చాలా జనాలకు చాలా చేశాడు అతను. అదే కళ్యాణ్ గారు అంటే తప్పు చేశారంటే మీరు నమ్ముతారా? అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే మానవత్వం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన చూస్తున్నప్పుడు ఏ సందర్భాన మీకు రియల్ స్టార్ అని అనిపించారు? ఆయన తెలియకుండా చాలామందికి సహాయం చేశాడు.